జీజీసీ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా శుభాభివందనాలు. నేను మీ వెంకట నగేష్. ఎలా ఉన్నారు? మనకి జనవరి వస్తుంది అనగానే ముందుగా వచ్చేది కొత్త సంవత్సరం వేడుకలతో మొదలైంది. మరలా మధ్యలో మిడిల్ ఆఫ్ ది మంత్ లోకి వచ్చేసరికి సంక్రాంతి సంబరాలని అంబరాలంటే అంత ఆనందాల్ని తీసుకొచ్చింది. సేమ్ టైం ఇదే నెలలో మనం పతాకావిష్కరణతో మన యొక్క రిపబ్లిక్ దినోత్సవాన్ని కూడా జరుపుకోవడం జరిగింది. ఇన్నాళ్ళ ఈ టైం గ్యాప్ లో కొత్త వీడియోతో మీ ముందుకి రావాలని ఉర్రూతలూగుతున్నా, ఉత్సాహాన్ని ఉర్రికెత్తిస్తున్నా, ఎన్నో రకాల మంచి మంచి విషయాలని మనం పంచుకోవడానికి మరలా మీ ముందుకు వచ్చేసాం. సో ఈవేళ మరలా మనకి ఆ సంక్రాంతి సంబరాల్లో 2 కోడిపుంజులు కొట్లాడుకున్న తీరులో, అంబరంలో నేనా నువ్వా అంటూ పోటీపడి ఎగురుతూ పతంగులు ఒకదాన్ని ఒకటి పోటీ పడుతూ కొట్టుకుంటున్న చందంలో ఈవేళ మన సోషల్ మీడియా వేదికగా ఎన్నో రకాల సమస్యలని అన్ని పక్కన పెట్టి ధనమా దైవమా అన్నదే కాదు, దైవం ఎవరు, మనిషి ఎవరు, దెయ్యం ఎవరు అంటూ రకరకాల ట్రోలింగులతో వీరు మతం వేరు, వాళ్ళ అభిమతం వేరు అంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు గుప్పించుకుంటున్న హిందూ ధర్మ పరిపాలన ముఖ్యంగా ఒక వింగ్ అన్నది ప్రయత్నించి ఇవాళ భంగపాటుకు గురవుతూ ఎన్నో రకాల ప్రభుత్వపరమైన, పోలీసు పరమైన, చట్టపరమైన చర్యల్ని ఎదుర్కొంటూ ఓ పక్కన వెళ్తున్నప్పుడు నేను కూడా తక్కువ కాను అంటూ ఒక మహిళ నేను కూడా మీతో గళం కలుపుతానని ఇప్పటికే ఓ డర్టీ డజన్ గా పేరుంది. ఓ 12 మంది మగ వ్యక్తులు, దానితో పాటుగా 2 ఆడ వ్యక్తులు కలిసి గళం కలిపి ఈ సాయిబాబా ఎవరు, ఇతను ముస్లిం మతస్థుడు, ఈయన దేవుడా, ఈయనని మనం పూజించవచ్చా, ఈయనకి ఏం అర్హత ఉంది, వీళ్ళ గుడులు ఆదాయాలన్నవి ఎవరికి చెందుతున్నాయి అంటూ రకరకాల కథనాలతో కత్తులు దూసుకొస్తూ ఒకళ్ళ మీద ఒకళ్ళు భక్తుల మనోభావాన్ని దెబ్బతీసేటట్టు మాట్లాడి ఈ మధ్య కాలంలోనే ఇదే సోషల్ మీడియా వేదికగా కొన్ని కేసుల్ని ఎదుర్కొంటున్న లలిత్ కుమార్ గారు, హిందూ జనశక్తి అనే పేరుతో వారు ఆల్రెడీ ఒక వ్యవస్థ నడుపుతున్నారు. వారితో పాటుగా ఉన్న మరో 11 మంది మగవాళ్ళు, మరలా ఇందులో మాధవీ లత గారు, ఈమె ఒక ప్రత్యేకమైన ఓ సెలబ్రిటీ లాగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆమె వీడియోలు ఈ మధ్యకాలంలో చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేనెవరికి తక్కువ కాను, నేను దేంట్లోనూ తక్కువగా లేను అంటూ తనంతట తానుగా తనకున్న మనం భాషలో చెప్పాలంటే చింతకి పులుపు ఎక్కువ అంటారు అన్నట్టుగా మాకు కూడా ఆ పులుపే కాదు, మగవాళ్ళ బలుపుతో సమానంగా నేను కూడా గళం విప్పగలనంటూ ఈ మధ్యకాలంలో సాయిబాబా గారి మీద అనేక రకాల పదజాలాలతో ఈయన వ్యక్తి ఒక శక్తి అని ఏమీ కాదు, ఈయన ఒక సామాన్యుడు, ఈయనకంత దైవంతో పోల్చేంత అవకాశమే లేదు, నేనైతే ఎవరికి నేను నా విషయంలో కాంప్రమైజ్ కాను, సారీలు చెప్పను అంటూ పదే పదే చెప్తున్నారు. మాధవీలత గారు ఆల్రెడీ ఇదే సాయిబాబా గారి మీద శ్రీ లలిత్ కుమార్ గారు కూడా వీడియోలు చేసి వారు కొన్ని రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న మాట చిరపరిచితమే అందరికీ. ఇదే సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది యూట్యూబర్లు పెట్టిన ఒక రకమైన డిబేట్ కాంపిటీషన్ల పేరు చెప్పి తొడలు కొడతాం, బరిలోకి దిగుతారా అంటూ బాహాటంగా ఆయన పిలుపునిచ్చి దారిపోయే దైత్రాన్ని నెత్తికి అంటించుకున్నట్టుగా ఆయన చేసుకోవడం జరిగింది. కానీ మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఒకటి ఉందమ్మా మాధవీలత, మీరు వయసులో చిన్నవారు, పైగా అనుభవంలో చాలా ఎక్కువ ఉన్నట్టుగా మీరు అనుకుంటుండవచ్చు. కాకపోతే మీరు వ్యక్తిగతంగా చదువరి అని తెలిసింది. మీరు ఏదో ఒక సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళిన వ్యక్తిగా అక్కడ హార్డ్వేర్ ఏదో బాగోలేదు అన్నట్టుగా ఫీల్ అయ్యి మళ్ళా ఒకసారి ఫీల్డ్ మార్చి ఇటు సినీ పరిశ్రమ, ఇది కాకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉండాలన్నట్టుగా ఓ రాజకీయమైన ఎజెండాని, ఓ జెండాని పట్టుకుని దేనో ఒక రకమైన సపోర్ట్ తీసుకుంటే మీకు ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నట్టున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక మంచి సలహా ఇవ్వదలుచుకున్నాం. జీజీసీ టీవీ ఎప్పుడు కూడా మంచిని పెంచుమన్నా, దేశాన్ని ప్రేమించమన్నా అనే చెప్తాం. ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాం, మనం మనుషులంతా ఒకటే. ఇక్కడ భావజాలంలో మీరు ఏం చేస్తున్నారంటే
నీ మతం వేరు, నీ కులం వేరు, నీ ప్రాంతం వేరు, ఇలా వేరు వేరు అంటూ పెద్దగా ఎదిగిన వటవృక్షంలాగా ఎంతో మందికి మంచి నీడనిచ్చే అవకాశం ఉన్న ఒక వృక్షాన్ని కూకటి వేళ్లతో పెకిలించి నేలమట్టం చేసి నాశనం చేద్దామని కంకణం కట్టుకున్న వాళ్ళల్లో జాబితాలో మీరు చేరిపోతున్నారు. మాధవీలత గారు, మీరు చదువుకున్నారు కదా, ఈ చదువు అన్నది మనకి వ్యక్తిగతంగా సంస్కారాన్ని ఇస్తుందని భావిస్తాం. ఎందుకంటే చదువు లేకపోయినా పర్వాలేదు, సంస్కారం ఉంటే చాలు అనేవారు. చదువు లేని వాడికంటే, చదువు ఉన్నకున్న వాడికంటే చాకలాడి మేలని కూడా చెప్పిన మనం ఎన్నో రకాల సామెతలు విన్నాం. కాకపోతే మీరు చేస్తున్న ఈ యొక్క పబ్లిక్ గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అసలు సోషల్ మీడియా అనే దానికి ఎవరికైనా అర్థం తెలుసా? మీరు ఏ రకంగా వాడుకుంటున్నారు దీన్ని? మీకు ఏదో వేడుకగా తీసుకున్నారో వాడుకగా తీసుకుంటున్నారో కానీ ఇది మీరు తీసుకుంటున్న నిర్ణయాలు, విధానాలు మిమ్మల్ని మీరు డీగ్రేడ్ చేసుకునే విధంగా నోరా వీపుకు తాకే అనే ఒక సామెత ఉందమ్మా. ఎవరైనా సరే మన యొక్క నోరు మంచిదైతే ఊరు మంచిదవుతున్న సామెతను కూడా గుర్తులో పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎంత పోస్తే అంత, ఏది తెలిసి తెలియకుండా సగం సగం ఇన్ఫర్మేషన్ తోటి మనం మాట్లాడితే రేపన్న రోజుని మనం దానివల్ల అనేక చిక్కుల్లోనూ సమస్యల్లోనూ ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది చదువుకున్న వ్యక్తిగా, అంతో ఎంతో అనుభవం గడించిన మనిషిగా, ఒక పక్క సెలబ్రిటీ లెవెల్లో సినీ ఫీల్డ్లోకి ఎదగాల్సిన వ్యక్తిగా, లేదా ఇటు ఎవరో ఒకరి ప్రాపకంతో రాజకీయంలో రాణిలాగా వెలగాలనే కోరిక నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో అబౌట్ యువర్ కేవైసీ అంటున్నా. కేవైసీ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ అంటే ఇక్కడ క్యారెక్టర్ ఇన్ ది సెన్స్ మీరు ఆడవారిగా మీరు తీసుకోవాల్సిన సెన్స్ అది కాదు. మీ క్యారెక్టర్ అన్నది మీరు సినిమాలో సెలబ్రిటీనా లేక రాజకీయంలో రాణించగలిగిన ఒక పొలిటీషియనా అన్నది ఓ నిర్ణయం తీసుకోండి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, 2 పడవల మీద ప్రయాణం మంచిది కాదమ్మా. ఎందుకంటే టాలెంట్లు ఉన్నాయి, అనేక రకాల రాణించిన వాళ్ళు ఉన్నారు. కానీ మీ విషయంలో ఏమవుతుందంటే మీరు ఎంచుకున్న మార్గంలో మీరు చదువుకున్నారు కదా, మీరు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th వరకు చదువుకున్న స్కూళ్ళల్లో, హై స్కూళ్ళల్లో కానీ, మీ ఇంటర్మీడియట్ కాలేజీల్లో కానీ, లేకపోతే మీ డిగ్రీ కాలేజీల్లో కానీ, యూనివర్సిటీల్లో కానీ మీకు చదువు చెప్పడానికి వచ్చిన గురువు అనే ఒక పదాన్ని గురించి మీకు తెలుసో తెలియదో మీకు కొంచెం నాలెడ్జ్ ఇద్దామనే ఉద్దేశంతో ఈ 4 ముక్కలు చెప్పదలుచుకున్నాం. సో మనకి ఎవరు వచ్చారు, ఎవరు ఏ పాఠం చెప్తున్నారు, మనకున్న సబ్జెక్ట్ లేనిది అన్నది కాకుండా ఆబ్జెక్ట్ అన్నది మీరు ఏం తీసుకుంటున్నారంటే ఓ కులం. ఇక్కడ మీరు ఒక పక్కనేమో ఒక మంచి సెంట్రల్ లెవెల్లో పవర్లో ఉన్న ఒక రాజకీయ పార్టీతో జతకూడి ఉన్నప్పుడు మీరు చేసే ఒక ప్రకటన కావచ్చు, మీ భావ ప్రకటన, మీ సొంతమన్నా ఏదైనప్పటికీ కూడా మీరు వ్యక్తీకరించే ప్రకటనల వలన అవతల ఉన్న పార్టీలకు కూడా ఇబ్బందికరంగా మారకూడదన్నది పార్టీలు కూడా గమనిస్తాయి. ఎందుకంటే ఈవేళకే కాంగ్రెస్ అంటే ఏదో క్రిస్టియన్ పార్టీ అని, హిందువులకి పార్టీ అన్నది బీజేపీదని, ముస్లింలకు వ్యతిరేకమని ఇలా మచ్చలు మరకలు ఎన్నో పూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మీరు పదే పదే ఏదో ముస్లిం అంటూ టార్గెట్ చేస్తూ ఏదో హిందువుల తరఫున ఏదో మీరు వకాలతాలు పుచ్చుకున్నట్టు ఈ హిందూ ధర్మ ప్రచారానికి కానీ, ఈ సనాతన ధర్మాలకు కానీ ఎవరు ప్రత్యేకంగా పనిగట్టుకుని ఏదో పోరాటాలు ఆరాటాలు అన్నది, మీకు ఆరాటాలు వేరే ఉన్నట్టున్నాయి. మీరు చేస్తున్న పోరాటాలు అన్నది ధర్మాన్ని రక్షించడానికి. ధర్మానికి ఒకటి ఉంది, ధర్మో రక్షిత అన్నారు. మీ స్వయంగా మీరు ఒక వృత్తిపరంగా మీ ధర్మాన్ని ఒక నెట్గా నిలబెట్టుకున్నారనుకోండి, మీరు టాప్ మోస్ట్ లెవెల్లో సావిత్రి లెవెల్లో అంత గొప్పగా యముణ్ణి ఎదిరించి ప్రాణాన్ని తెచ్చుకున్న, పతి ప్రాణాన్ని తెచ్చుకున్న ఆ ఒక సాధ్యమణిగా కానీ, లేకపోతే మహానటి అనే పేరు తెచ్చుకున్న సావిత్రి గారు లాంటి పేరు కానీ తెచ్చుకున్నా బాగుంటుంది అన్నది నా మనోభీష్టం ఒకటి. లేదా రాజకీయంలోకి వచ్చేసారు, రాజకీయంలో మీరు ఇవాళ ఎంతోమంది ఆడవాళ్ళు ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఆడవారి విషయంలో మాత్రం కొన్ని విషయాలు మీరు గమనించాలి. మనం ఇచ్చిన మాట అన్నది ఒకసారి ఎవరికైనా ఇస్తే వెనక్కి తీసుకోలేం. మనం ఒకసారి పెదవి దాటితే పృథివీ దాటునే అన్నారు. ఒకసారి మనం మాట్లాడిన మాటని వెనక్కి తీసుకోవడం కష్టమమ్మా. పాత రోజుల్లో ఒక సామెత ఉండేది, అదేంటంటే ఆడపిల్లలు కాలు జారితే కష్టం అనేవారు. కానీ ఇవాళ అది కూడా ఏమి ప్రాబ్లం కాదు సుమా, నోరు జారితే కష్టం అనే విషయం అన్నది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మగవాళ్లలో ఎలాంటి బ్లేములు పొందినా, ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నా
వాళ్ళ భావజాలానికి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఎదురొచ్చినా వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఆడపిల్లగా మీ అందరికీ ఒకటే మాట చెప్పదలుచుకున్నా, మీరందరూ చాలా సున్నితంగా ఎదిగిన ఇంట్లో అరటి చెట్టు ఆకు మీదకి ముళ్ళు చుపడినా, ముళ్ళు వెళ్ళి అరిటాకు మీద పడినా నష్టపోయేది అరిటాకే అని చెప్పి పెద్దవారు అనేవారు. ఇక్కడ దాని అర్థం ఏంటంటే, ఒక మగవాని యొక్క జులుంకి, బానిసత్వానికి, బతుక్కి ఆళ్ల కింద నలిగిపోయే ఒక మొక్కగానో ఒక పచ్చికగానో పిచ్చి పిచ్చిగా నేను పోల్చట్లేదమ్మా. ఇది ప్రమాదం అన్నది ఎందుకు చెప్తున్నానంటే, మీరు వెతుక్కునే ప్రమోదం వేరు. ఒక మహానటిగా మీరు ఎదగాలి అనుకున్నప్పుడు మీరు మంచిగా సినీ ఫీల్డ్లో మీరు రాణించడానికి ప్రయత్నించండి, లేదా రాజకీయంలోకి వస్తే రాజకీయంలోకి రండి. ఈ రెంటికి చెడ్డ రేవడిలాగా మీరు చేస్తున్న పని ఏంటంటే, సాయిబాబా గురించి మీరు ఎత్తుతున్నారు కదా. అసలు సాయిబాబా పేరు అర్థం తెలుసమ్మా మీకు? సాయి అని పిలుస్తున్నారు మొదట. సాయి అన్న పిలుపులో మహారాష్ట్ర భాషలో ఆయి అంటే అమ్మ అని. ఇక్కడ సాయి అన్న దాంట్లో సా అన్నది మనం పలుకుతున్నాం, స్వరం అన్నది నోరు పెగిలించింది, దాంట్లో సాయి అని పలికిందాం. తర్వాత ఏమని పిలిచారు? బాబా అన్నది దానికి కలిపి ఉంది. బాబా అంటే ఎవరు? తండ్రి. అంటే అమ్మ నాన్న నేనై నీకు ఏదైనా అక్కడికి వచ్చినప్పుడు కష్టకాలంలో ఒక మంచి సలహా గాని సహాయం గాని చేయగలను అని చెప్పిన ఒక గురువే. ఈయన దైవమా కాదా దెయ్యమా అంటూ లలిత కుమార్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి, ఈయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏదో వచ్చినట్టు అక్కడి నుంచి పని కట్టుకుని వచ్చి ఇక్కడ అందరినీ మన వాళ్ళందరినీ ముస్లింల కింద మార్చేసినట్టుగాను, ఆయన కూడా ఏదో తెలుసో తెలియకో మరి ఆయన కావాలనే అన్నారు. ఏదైనప్పటికీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది. అందరికీ నేను చెప్తున్నా, మనం మన పరిమితిని దాటి లక్ష్మణ రేఖ దాటినందుకు సీతమ్మ వారు ఎన్ని కష్టాలు పడిందో అందరికీ ఎరికేగా. మన సనాతన హిందూ ధర్మంలో రామాయణానికి పెద్దపీట వేశాంగా. అట్లనే లక్ష్మణ రేఖ అనేది ఇక్కడ ఎవరు గీసినా గీయకపోయినా మనం ఒక గీతని చూసుకుంటూ ఉండాలి. అదే మనకి సోషల్ మీడియా అన్న దానికి ముందు అర్థం తెలుసుకుంటే ఆ వేడుక దీన్ని వాడుక అన్నది మీకు కరెక్ట్గా అర్థం అవుతుందమ్మా. ఎందుకంటే సోషల్ అన్న దాంట్లో సర్వింగ్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ మన క్యారెక్టర్ ఏంది, లేకపోతే మన యొక్క సివిలైజేషన్ ఏంది అన్న దానికి ఇంటిగ్రిటీ, మనకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఇచ్చే విధంగా, ప్రతి ఒక్క వ్యక్తులతో కలిసిమెలిసి ముందుకు వెళ్లే విధంగా, అక్కడ అడ్మినిస్ట్రేషన్ అని కాదు అడ్మైర్డ్ లివింగ్ అన్నది ఇవ్వగలగడానికి వేదిక అన్నది సోషల్ మీడియా. మీడియా అంటున్నాం, మీడియా అంటే అర్థమైందమ్మా, మధ్యవర్తిత్వం అంటున్నావు కదా. ఈ మధ్యవర్తిత్వం కాదు, మీడియా అన్నది మీడియేటర్ కాదు, లేకపోతే జోకరో బ్రోకరో కాదమ్మా. మీడియా అంటే మోరల్, ఎథికల్, డివోషనల్. మనకి ఎన్ని ఉన్నాయి ఇందులో, మనం ఎన్ని ఆచరించాలమ్మా. అది ఇంటిమేటెడ్గా ఉండే ఒక అడ్మినిస్ట్రేషన్ అన్నది క్రియేట్ చేయడానికి పరిచిన పెద్ద వేదిక ఇది. ప్రపంచం మొత్తం అంతా చూసే ఏకైక చిన్న తెరే ఉండొచ్చు, మన చేతిలోనే విడిపోయే ఫోన్లోనే చూసుకునే అవకాశంతో చక్కగా 10 మందికి మనకు తెలిసిన మంచి సమాచారాన్ని అందివ్వడానికి వాడుకోవాల్సిన దాన్ని ఎన్నో రకాల సమస్యలు. అమ్మ, మీరు రాజకీయ నాయకురాలుగా తిరుగుతున్నారు అనుకోండి, మీరున్న ప్రాంతంలోనే మీరు ఎప్పుడైనా మురుగు కాలువలు క్లీన్గా ఉన్నాయా లేదా, వాడికి మంచినీళ్ళు వస్తున్నాయా లేదా, వీధి లైట్లు సరిగా వెలుగుతున్నాయా లేదా, లేకపోతే ఇతరత టైంకి వాళ్ళకి రేషన్ అందుతుందా లేదా, ఇలాంటి ఎన్నో సమస్యల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయించడం మానేసి, లేదా ఒక నటీమణిగా ఎదుగుదాం అనుకున్నప్పుడు కొత్త కొత్త కథలు ఎక్కడున్నాయి, ఒక మంచి సినిమాకి కథ వచ్చినప్పుడు ఎలాంటి పాత్రనైనా తీసుకుని నాకు అడ్డు అవకాశం వస్తే నేను దాన్ని ప్రూవ్ చేసుకుని నన్ను నేను ఒక నటిగా నేను గుర్తింపు తెచ్చుకోగలనే కాన్ఫిడెన్స్తో అయినా మీరు ముందుకెళ్తే బాగుండునేమో. కానీ మీరు పోయి ఏం చేస్తున్నారంటే, మీ చదువుకున్న చదువులో మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ, ఆచార్య దేవో భవ. ఇక్కడ దేవో భవ అన్నాం అంటే అమ్మ కూడా అన్నది దేవుళ్ళ కంటే గొప్పది ఎవరమ్మా? అమ్మే కదా. అమ్మవారి కంటే కూడా అమ్మాయి గొప్పదని చెప్పింది కదా. ఏ సనాతన హిందూ ధర్మంలో మీరు మొట్టమొదటి తెలుసుకోలేదా? తర్వాత మాతృదేవో తర్వాత పితృదేవుడు అన్నారు. పితృదేవతలకే పెద్దపేట వేశారు. దేవతలు కంటే కూడా గొప్పవాళ్ళు పితృదేవతలు అన్నారు. అంటే వాళ్ళు బతికున్నప్పుడే మనం సరిగా చూడం, చచ్చిపోయిన తర్వాతనే వాళ్ళకి ఎంతో గొప్పతనం ఉందని చెప్పి శాస్త్రాలే ఘోషిస్తున్నాయి కదా. అట్లనే మన ఇంటికి వచ్చే అతిథి విష్ణుమూర్తితో సమానం అని చెప్పిన సనాతన హిందూ ధర్మంలో మన ఇంటికి అతిథిగా వచ్చే వాళ్ళల్లో కూడా మనకి ఎంతసేపు మనం రోడ్డు మీద పోయే వాళ్ళని వాళ్ళెవరు, వాళ్ళేంటి, వాళ్ళకి ఏమేమక ఉంది, ముందేముంది అని ఇది ఎత్తి చూపే విధంగా, వేలెత్తి చూపే విధంగా
గేలి చేస్తున్నట్టుగానో హేయంగానో ఘోరంగానో మాట్లాడే ఏదో రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది కదా, నాకు స్వాతంత్రం వచ్చింది కదా అని మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడే విధానంలో కానీ మీరు చేసే చర్యల వలన మిగతా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయన్న ఆలోచన కానీ లేకుండా నా ఇల్లు నా ఇష్టం అన్నట్టుగా, నా సొసైటీ నా ఇష్టం, నా ప్రపంచం నా ఇష్టం అంటే ఒక్కటి మాత్రం నిజమమ్మా, నోరా వీపుకు తేకే అని చెప్తుండదంట. ఎందుకు? మనం నోటితో మాట్లాడే మాట అన్నది ఒకవేళ చేటు కాలం అనుకో మంచిది కాదనుకో, ఆ చెడ్డ కాలం వల్ల ఏమవుతుంది, వీటి మీద 10 మంది గుద్దులు వేసే పరిస్థితి తెస్తుంది. అది ఇది నేను శుద్ధులు చెప్పట్లేదమ్మా, బుద్ధులు అన్నవి మనకు కరెక్ట్గా ఉంటే ఎవడు శుద్ధులు చెప్పరమ్మా. ఇక్కడ వయసుతో కానీ వరుసలతో కానీ జెండర్తో కానీ మీ జెండాలతో కానీ మీ ఎజెండాలతో కానీ పని లేదమ్మా. సనాతన హిందూ ధర్మాన్ని అందరూ కలిసి మేము కాపాడుతాం, మేము కంచె కింద మేము మారుతాం, మేము కట్టుబాట్లలోకి వచ్చాం, కట్టడిగా చేస్తాం అని చెప్పి మీరు ఏదో కంకణం కట్టుకున్నట్టుగా అందరూ మీరు బిహేవ్ చేస్తున్నారు. కానీ ఒక చిన్న విషయాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఈ చదువు చెప్పే గురువు అన్న అతను ఆయన కులం మతంతో ప్రాంతంతో సంబంధం లేకుండా నా దగ్గరికి వచ్చిన నా విద్య అర్థి అంటే ఏంటి, అసలు నిజమైన ముష్టాళ్ళు ఎవరమ్మా? మనమే. ఎందుకని? చదువు కావాలని అడిగేది మనమే. పుట్టిన దగ్గర నుంచి ఏడుస్తూనే సాధించుకుంటూ ఉంటాం. అమ్మ దగ్గర పాలక ఏడుస్తాం, అన్నం దగ్గర ఏడుస్తాం, ఏమైనా వస్తువులు కావాలని కొనిపించుకోవాలంటే ఏడుస్తాం, ఆఖరికి చదువు చెప్పమని కూడా దీనంగా వేడుకుంటేనే విద్యార్థిగా మనకి గురువు విద్యాదానం చేశారు. అలాంటి విద్యాదానం చేసిన గురువు దేవుడికి గొప్పవాడే, దేవుడి కంటే కూడా గొప్పవాడే. నీకు ఇది 3వ ప్లేస్లో ఉన్న వ్యక్తి గురించి నీకు తెలియలేదు, 5వ ప్లేస్లో ఉన్నాడమ్మా దేవుడు. నీకు ఇంకొకటి, దేవుడు ఎక్కడో ఉన్నాడు అన్నది నేను చెప్పట్లే, ప్రతి మనిషి గుండెల్లోనూ ఉన్నాడు. ఆత్మలోనే పరమాత్ముడు ఉన్నాడని గుర్తించే ఒక నమస్కారం అనేది ఒకటి మనం ఎదుటివాడికి పెడుతున్నాం. ఇది మస్కారం కొట్టే వాళ్ళు పెట్టేది కాదమ్మా, కారం అంతకంటే కాదు. నమస్కారం అన్నది ఆత్మలో ఉన్న పరమాత్మకి అవతల వ్యక్తిలో గుర్తించి వారికి నమస్కారం పెడుతున్నది మన సంస్కారం అనేది చెప్పింది మన సనాతన హిందూ ధర్మం అన్నది. సో ఇక్కడ మనం గురువులకి ప్రణామాలు, పెద్దవాళ్ళని తల్లిదండ్రులని పూజించాలి, దేశాన్ని ప్రేమించాలి, అన్నీ చేయాలి. మరి వీటిల్లో ఇన్ని సూక్తులు విన్నారే, ఇంత చదువుకున్నారే, ఈ చిన్నపాటి వివరణ మీకు ఎందుకు తోచలేదు? గురువు దేవుడితో సమానం కాదా? మీకు ఒక విషయం తెలుసమ్మా, అవతార పురుషుడైనా ఒక అమ్మకి కొడుకే, ఒక ఆలికి భర్తే అయ్యాడు అన్నదే కాకుండా ఆయన మరి పరిజ్ఞానాన్ని ఎక్కడి నుంచి పొందాడమ్మా? మనం ఒకసారి రాముల వారు మంచి రాజ్యం చేశారు, రాముడు సీత అంటే ఒక పెద్ద రామాయణ గ్రంథాన్ని చదువుకున్నారు. గ్రంథంలోకి వెళ్తే మరి బాలరాముడు గారు తన తమ్ముడితో కలిసి విజ్ఞానాన్ని ఎక్కడ సంపాదించుకున్నాడమ్మా? విశ్వామిత్రుడు గురువుగా లేడు ఆయనకి. తర్వాత ద్వాపర యుగంలోకి అడుగెట్టి కృష్ణ పరమాత్మనే తీసుకుంటే తన అన్న బలరాముడితో కలిసి శాంతిముని ఆశ్రమంలో కూచేడు లాంటి లేని వాళ్లతోటి వేద బ్రాహ్మణులతోటి కలిసి సహాధ్యాయిగా విద్యను అర్థించలేదా? అక్కడ ఆయన మరి కృష్ణుడు పరమాత్ముడేగా, ఇక్కడ రాముడు దేవుడేగా అని మనమే చెప్పిన మనము మరి అక్కడ గురువుకి వాళ్ళు ఎంతో అగ్రతాంబూలాలు ఇచ్చి వాళ్లే పూజించి సేవించిన వాళ్ళని చరిత్రలో చదువుకున్నా కూడా చరిత్ర అన్నది తెలియకుండా మరీ చరిత్రహీనంగా ఆయన ముస్లిము, ఈయన క్రిస్టియను, ఆయన కమ్మ, ఈయన కాపు, ఈయన బలిజ, ఈయన తెలగ, ఏందమ్మా ఇవి కులాలా నువ్వు చూడాల్సింది? నీ కళ్ళుతో చూడాల్సిందేంది? మరి నీవు సాటి కులస్తురాలు అని చెప్పి నీకు చదువు నేర్పి నేను ఒక సాఫ్ట్వేర్ కింద తయారు చేశారా? మీ కులపాళ్ళు ఉన్నారమ్మా? లేదు. ఈవేళ ఇదే జగద్గురు ఆదిశంకరాచార్యులు మనకి పరమ పూజ్యులు, మన మతానికి ప్రత్యేకకి హిందూ తత్వానికి హిందూ మతానికి పెద్ద పీట వేసి పూజిస్తున్న ఆయన ఆదిశంకరాచార్యుల వారికి జ్ఞానబోధ ఇచ్చిన పరమేశ్వరుడు ఒక అన్టచబిలిటీ అన్నది అప్పట్లో ఉంది, అంటరానితనాన్ని ఘోరంగా చూపిస్తున్న పరిస్థితుల్లో సాక్షాత్తు పరమేశ్వరుల వారే ఆయన ఆ పైనుంచి కిందకి దిగొచ్చి ఆయన ఎదురుగుండా నిలబడి ఒక రకమైన మనిషిని చూస్తే అసహించుకునే విధంగా రూపంలో ఉండి కూడా ఆయన ఒక మాట చెప్పారు, నాయనా నీలో కొన్ని ఇంకా కోపాలు తాపాలతో పాటు హెచ్చు తగ్గులు అన్నవి నీ చూపులో ఉన్నవి, అవి మాత్రం పనికిరావు, అందరి పట్ల సమానంగా ఉండాలని చెప్పిన సాక్షాత్తు సర్వేశ్వరుని వాక్కులని ఆయన జీర్ణం చేసుకున్న తర్వాత కదమ్మా మనకి ఎంతో పాటలు ఉన్నాయి, పద్యాలు ఉన్నాయి, ఎక్కడ కడితే అక్కడ మనకి పూర్తి సమాచారం దాగుంది కదమ్మా. ఇలాంటి చిన్న చిన్న విషయాలని నీ ఇంత చదువుకున్నావు, ఓ సాఫ్ట్వేర్ అన్నావు,
నువ్వు ఇంత హార్డ్వేర్గా ఇలా మారిపోయావు. రేపన్న రోజుని ఇప్పటికే ఆ మగవాళ్ళకి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో తిప్పిన వాళ్ళని చెడ్డీల మీద వేసి కూర్చోబెట్టే పరిస్థితి తెచ్చుకున్నారు వాళ్ళు. అండర్వేర్ల మీద తిప్పుకోవాల్సిన పరిస్థితికి తెచ్చుకుంటున్నారు. ఎప్పుడైనా దేనికైనా వెళ్ళండి అమ్మా. ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఒకటి ఉంది. మన తల్లిదండ్రులను క్వశ్చన్ చేయడానికి కానీ, పెద్దవాళ్ళని దూషించడం అని కానీ, గురువులకి పంగనామాలు పెట్టడానికి ఆలోచించడం కానీ ఇవి పరమ కిరాతక చర్యలుగా అభివర్ణించబడినాయి. ఇలాంటి వాటికి మరణించిన తర్వాత కూడా ఏ రకమైన శిక్షలు ఉంటాయి అన్నదాన్ని గరుడ పురాణాలను కూడా కోట్ చేసి ఉంటారు నాకు తెలిసి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మనం గురువుకి ఒక విలువైన గౌరవ స్థానాన్ని ఇవ్వాలి అన్నది మీరు గుర్తించాలి. గురువు ఎప్పుడు ఇతను నా కులపాడా అన్నది చూసి నీకు 100కు 100 మార్కులు వచ్చే విధంగా నీకు ఏమీ జ్ఞానబోధ చేయలేదు ఎక్కడ. ఇది గమనించు. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, అందులో సాయిబాబా దేవుడు కాడు, సాయిబాబా గుళ్ళల్లో ఆ దేవుడి పటాలు కాళ్ళ కింద పెట్టారు, ఆ పరమేశ్వరుడు ఫోటోలు పెట్టారు, కృష్ణుడి ఫోటోలు పెట్టారు, రాముడి ఫోటోలు పెట్టారని మీరు అంటున్నారు. మరి అదే సాయిబాబా ఆయన మందిరం అన్నది మసీదులా ఉందా, లేకపోతే మన మామూలు మందిరంలా అనిపించిందా? మరి అక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ఎందుకు జరిగినాయి, లేకపోతే అక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా చూసినప్పటికీ కూడా సాయి అన్నది ఓయి అని పలుకుతా అంటే, సాయి అని పిలిస్తే ఓయి అని పలుకుతానని అన్నాడు. ఆయన దేవుడిని ఎక్కడ ఆయన చెప్పుకోలేదే. ఆయన భిక్షాటన చేసుకున్నా ఊర్లో వాళ్ళ కష్టాలు తీర్చడానికి ఏదైనా తనకు తోచిన సాయం చేయడానికి తిరిగాడు అన్నది వాళ్ళు రాసుకున్న ఇదే. ఏదైతే మీకు షిరిడి సంస్థాన్ వాళ్ళు ఒక గ్రంథాన్ని ఇచ్చారు, ఆ గ్రంథాల్లో అలాంటి తప్పులు ఉన్నాయి, ఇలాంటి తప్పులు ఉన్నాయంటూ ఏదో జనాల మెప్పు కోసం ఏదో మీరంతా కలిసి వాళ్ళు ముస్లింలని చెప్పి చూపించాలని ఒక తాపత్రయంతో చెప్పారు. సద్గురువులకే కాదు, పాలించే రాజులకి, తర్వాత అలాగనే ప్రభువులకు అన్నారు ఇక్కడ. అంతే, ఒకటే మాట. ప్రభువులకి వేరే మతాలు గాని, కులాలు గాని, ప్రాంతాలని గాని విచక్షణ చెయ్యరు. విజ్ఞతతో అందరూ ఒకటే అని సమానంగా చూస్తారు. ఈ విషయాన్ని మీరు ఎరగాలి. మరి ఎంతో మంది ప్రెసిడెంట్లు మనకి మారారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దాంట్లో ముస్లింలు ఎవరు ప్రెసిడెంట్లు అయిన వాళ్ళు లేరా అమ్మా? మరి లేరా? మరి అక్కడ లేని ప్రాబ్లం నీకెందుకమ్మా? దేవుడు కాడు, వాడు దెయ్యమనే ఒకళ్ళు. మనిషి మనిషిగానైనా గుర్తించండి కనీసం. ఆయన చేసిన జ్ఞానబోధ ఎవరికైనా మంచి చేసిందేమో తప్ప చెడు చేయలేదైనా గ్రహించరా? ఏమమ్మా, ఏ రోజైనా నీకు ఉన్న స్థితిలో నీకు కలిగిన 4 డబ్బుల్లో ఎవరికైనా పట్టెడు అన్నదానం చేయడమో, ఏమైనా వస్త్రదానం చేయడమో చేస్తే పుణ్యమైనా వస్తుంది. మరి అదే షిరిడి సంస్థను వాళ్ళ అక్కడ ఏం జరిగిందో నేను మహారాష్ట్రలో చూడలేకపోవచ్చేమో, కానీ మన లోకల్గా మన హైదరాబాద్లోనే కాదు అనేక చోట్ల, ఈవెన్ అమెరికన్ లాంటి అదర్ ఇంటర్నేషనల్ సిటీస్ లో కూడా కొన్ని చోట్ల దేవాలయాలు కట్టారని మన యూట్యూబర్లు చాలా మంది మనకి మెన్షన్ చేస్తున్నారు. మన దేవాలయాలతో పాటు షిరిడి సాయిబాబా దేవాలయాలు కూడా అక్కడ కూడా ఉన్నాయి. అలాగే మనకి రామకృష్ణ వాళ్ళు మిషన్ అన్న వాళ్ళు వేరే సెపరేట్ గా వాళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఉంది. అలాగే ఇంటర్నేషనల్ శ్రీకృష్ణ కాన్షియస్ అని చెప్పి కృష్ణుడి కోసం వేరే ఉంది. మనం అయోధ్య రామ తెచ్చింది జై శ్రీరామ్ అంటూ మనం నినాదాలు చేస్తూ రాముడు అయోధ్యలోనే ఉన్నవాడు అని చెప్పేసి రాముడి తరఫున ఒక బజరంగ దళం అని చెప్పేసి ఆంజనేయుడి తరఫున ఇన్ని దళాలు మతాలు మనం వేరే వేరేగా ఇన్ని వేరియేషన్స్ ని భరించగలుగుతున్నాం. కానీ బాబా అన్నవాడు ముస్లిమా, హిందువా, ఏదైతే ఆయన చెప్పిన దాంట్లో మంచి ఏదైనా విన్నామా, మనకు పనికొచ్చేటట్టు చేశాడా, ఏమైనా పనికిమాలిన పనులు చేశాడా, తప్పుడు మనిషా, ఆయన మిమ్మల్ని మెప్పించలేకపోయాడా, ఆయన పేరేదో పొట్టుకోసి పేరెట్టినప్పుడు పక్కనే ఉన్నట్టుగాను పక్కనే విన్నట్టుగాను చెప్పేవాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడంటే ఏమమ్మా, మన తాత ముత్తాతలు మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎవరో మనకి ఎప్పుడు చెప్పకుండానే చచ్చిపోయారు. సాయిబాబా ఎక్కడ పుట్టాడో ఎవడు మటుకు వాళ్ళు చెప్పేస్తారు. ఆయనకి ఏదో పేరు ఉందని. ఒక వ్యక్తి ఏమో చాందిమియా అంటాడు, ఇంకోటేమో సైఫుద్దీన్ బాబా అంటాడు. ఎవరికి దోచిన పేర్లు వాళ్ళు చెప్పేస్తున్నారు. ఆయనకి పేరు పెట్టిన తల్లిదండ్రులు బతికిలేరు, ఆయన పక్కన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వచ్చి మనకు చెప్పిన వాళ్ళు లేరు. ఆయన వచ్చాడు, షిరిడీలో ఉన్నాడు, తిరిగాడు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ చరిత్రలు తెలుసు. ఇప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు పూజించుకున్నా మీకు తప్పే. అంటే మీరు ఏది చెప్తే అదే కరెక్టేనా అమ్మా? మీరు హిందూ ధర్మాన్ని పాటిస్తానంటే హిందూ ధర్మంలో ఏముందో తెలుసా అమ్మా? అసలు పరమత సహనం అనేది కలిగి ఉండాలి. నీకే సహనం లేదు. నువ్వు పర్సనల్ గా ఒక ఇరిటేటెడ్ పర్సనాలిటీగా ఒకనొక రోజుని నీకున్న ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ తో నువ్వు ఆత్మహత్యలకు కూడా పాల్పడే పరిస్థితి, విడిపోయిన పరిస్థితులు వచ్చాయన్నది ఉత్పన్నమయ్యన్నారు. ఒకటి మాత్రం నిజం, మనకి పక్కనే యాదాద్రి అనే పేరుతోటి ఇవాళ మంచి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటున్నాం. అక్కడ ఉన్న పురాణం తెలుసమ్మా? స్థల పురాణం ఏందన్నది. రావణాసుడులా అంటే ఒక రాక్షస రాజు ఎవడైతే ఉన్నారో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అన్నదమ్ముల్లో ఆయన కొడుకు ప్రహ్లాదుడు చెప్పాడు,
ఇందుగలడందు లేడని సందేహము వలదు. చక్రి సర్వోపకతుండు ఎందెందు వెతకిన అందందే కానరాగలడు దావాగ్ర అని ఒక రాక్షస రాజా అని చెప్పి పలకరించి మరి కొడుకు తండ్రికి హితబోధ చేశాడు. అసలు మీకు విషయం తెలియాలి, దేవుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో, మీరందరూ అంటున్నట్టుగా ముస్లిమా, క్రిస్టియనా, బౌద్ధ, సిక్క, లేకపోతే ఇంకోటి మార్వాడీలకి ఎవరెవరికి తోచినట్టుగా వాళ్ళకి ఉన్నారు. కాకపోతే ఒకటి నిజం, సనాతన హిందూ ధర్మంలో నిరాకారుడు పరమేశ్వరుడు కానీ మీరు ఏ భక్తితో వెంకటేశ్వరుడు అనండి, రాముడు అనండి, కృష్ణుడు అనండి, మీకు ఒక ఐడియాలజీ అనేది ఇవ్వడం కోసం ఒక ఐడియల్ అనేది క్రియేట్ చేసుకుని మనం భక్తిభావం పెరగడానికి, కాన్సన్ట్రేషన్ కుదరడానికి చేసిన ప్రయత్నం తప్ప శక్తి స్వరూపుడైన భగవంతునికి ఆకారం లేదు. ఇది ఏవి చెప్పినాయి, వేదాలు చెప్పినాయా, పురాణాలు చెప్పినా, ఇతిహాసాలు చెప్పినా ఒకసారి రెఫర్ చేయండి. మన యూట్యూబ్లో కూడా చాలామంది చాలా రకాలుగా వీడియోలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా. ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కడో వెతకక్కర్లేదు. మీరు బాగా సాఫ్ట్వేర్లో ఉన్నవాళ్ళు గూగుల్ సెర్చ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కాకపోతే తెలుసుకోవాల్సిన నగ్న సత్యం ఒకటే, గురువునే మనం ఎంచేంత గొప్పగా మనం ఎదిగిపోయామా, ఆయన చేసిన మంచి పనులు ఏ ఒక్క మంచి పనైనా మనం చేయగలిగామా, ఆయన చెప్పిన ఆచార వ్యవహారాలను మనం పాటించగలిగామా, పాటించి ఉంటుంటే ఈ పురాకులు చిరాకులు మనకెందుకు వస్తాయమ్మా. ఈవేళ మనం ఎంత గొప్పవాళ్ళం అయిపోయామనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయామంటే మేము ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాం. మనకున్నది, మనకి ఇచ్చిన జీవితం 100 ఏళ్ల జీవితం అని అందరూ అంటున్నారు, 100 ఏళ్ల జీవితం అంటున్నారు. 100 ఏళ్ళు ఎవరు ఇప్పుడు బతకటం లేదమ్మా. ఈ మధ్యకాలంలో అతి చిన్న వయసులోనే గుండెపోట్లతోటి ఇంకో పోట్లు వచ్చి ప్రాణాలు విడుస్తున్న యువత ఎంతో మంది కనిపిస్తున్నారు. అఘాయిత్యాలు జరుగుతున్నాయో, అరణ్య రోదన అయిపోతోంది. ఇలాంటి చావులు అన్నవి ఎందుకు వస్తున్నాయో తెలియని మిస్టరీ చావులు కూడా ఎక్కువైనాయి. దీనికి కారణం ఏంటో తెలుసమ్మా, మన తెలివితేటలు ఎక్కువయ్యో, లేకపోతే మనం అందరికంటే గొప్పవాళ్ళం అనే ఫీలింగ్తోనో, ఈగోయిస్టిక్ మెంటాలిటీలతో పైకి పోయి ఓ దేవుణ్ణే నువ్వు ఉన్నావా, నువ్వెవరు అని ప్రశ్నించేంతగా, ఉనికిని గురించి తెలుసుకునేంత గొప్పగా ఎదిగిపోయామనే ఫీలింగ్ ఎక్కడైతే ఉందో, ఒక్కటి నిజం, ఎంత పెరిగితే పెరుగుట వెరుగుట కొరకే అనే సామెత అన్నది ఎంతో పెద్ద చెట్టు ఎదిగిపోయింది. ఓ గాలివాన వచ్చేసరికి కొమ్మలతో సైతంగా కూకటి వేళతో పగిలించుకుపోయి పక్కన పడింది. కానీ గడ్డి పరకు ఉంది చూసామమ్మా, భూమిని అంటి పెట్టుకునే ఉంటుంది. ఒకవేళ పొరపాటుని ఏ జంతుజాలాలు వచ్చినా, ఏ పశువులు వచ్చినా, వాటిని మేసేసినా, వాటిని కొరికేసినా, చెడగొట్టినా మళ్ళా అవి అక్కడ చక్కగా చిగురించి మొలకించి అంటి పెట్టుకునే ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఒకటే, నీ యొక్క నమ్మకం అన్నది నిన్ను నిలబెడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నమ్మడం అన్నది అలవాటు చేసుకో. నీకు దేవుడు లేడు అనేవాడు కొంతమంది ఉన్నప్పుడు దెయ్యంలా మాట్లాడుతుంటే దెయ్యం ఉంది అంటాడు వాడు. మరి దేవుడు ఎందుకు లేడు? దెయ్యం ఉంటే దేవుడు ఉన్నట్టే కదా, దేవుడు లేకపోతే దెయ్యం ఎక్కడ ఉంది? సో ఇట్లా నీకు గురువులో నువ్వు దేవుణ్ణి చూడమని చెప్పిన వేదాన్ని పక్కన పెట్టి, గురువు దేవుడితో సమానం, అందులో డౌట్ లేదు. ఏ రకమైన ఆశలు పెట్టుకోకుండా, నీ నుంచి ఏమి ఆశించకుండా, నువ్వు ఎంత గొప్పగా ఎదిగితే, నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ ఇంకో ఏదో పెద్ద 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 చదువులు చదివి నువ్వు 5 అంకెల జీతాలో ఇంకా ఎక్కువ జీతాలో తెచ్చుకుని జీవితాన్ని నువ్వు ముందుకు వెళ్ళేటట్టుగా సాయం చేసిన వ్యక్తి దేవుడు కాడా? అరే ఆఫ్టర్ ఆల్ ఏదైనా చిన్న ఆపద వస్తుంది, ఆ టైంలో రోడ్డు మీద ఉండగా నీకు ఒక సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి చేసినంటే, సార్ దేవుళ్ళ వచ్చి మీరు హెల్ప్ చేశారు సార్ అని అంటున్నావు తప్ప, ఏమమ్మా నువ్వు చేసే పూజ చేసే అది పరమేశ్వరుడా, రాముడా, కృష్ణుడా, ఎవరైనా కానీ ఈవేళ మనం ఉన్న యుగం ఏందమ్మా? కలియుగం. ఆ కలియుగంలో దేవుడి కిందకి దిగొచ్చి మిమ్మల్ని రక్షిస్తాడా? అందుకని ఏం చెప్పాడు? దైవం మానుష్య రూపేణ. దేవుడు డైరెక్ట్ గా నువ్వు చేసినంత గొప్ప పూజకి ఆయన శంకు చక్రాలు ఎట్టుకుని విష్ణుమూర్తితో త్రిశూలాలను పట్టుకుని నందిని ఎక్కి పరమేశ్వరుడు కిందకి రాడు. ఏదో మనిషి రూపంలో వచ్చి నీకు సాయం చేస్తాడు, సాయం చేసేటట్టు చేస్తాడు. అది నీ యొక్క మంచి చెడ్డల మీద, నీ సంస్కారాల మీద, నీ వ్యక్తిగత భావాల మీద, నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక గురువు అన్నవాడు ఎంత గొప్పవాడో తెలియని దానివి, ఆ గురువులో దేవుణ్ణి చూడలేని దానివి, ఆయన దైవంతో పోల్చడం అనేది తప్పు అంటూ నువ్వు చెప్పిందే ఒప్పు అనుకుంటూ ఎవరి మెప్పుకోలు కోసం నువ్వు చేస్తున్నావు మాకైతే అర్థం కాలేదు. కానీ ఒక్కటి తెలుసుకో, ఇప్పుడు నీతో పాటు ఏదో గోవిందనామాలు కొట్టుకుంటూ గోవిందుడు, అక్కడ మీకు ఒకటి గమనించాలి, దేవుళ్ళు అందరూ చెప్పింది ఇదేనమ్మా. మరి నీ అంత సాయి భక్తులు అందరి మనోభావాలను దెబ్బతిన్నట్టుగా కేసులు తెచ్చుకునే పరిస్థితికి మీరు వెళ్ళడానికి గల కారణం ఏందో తెలుసునా? మీరు చిన్న విషయం మర్చిపోయారు. ఏదో ఈ దేవుళ్ళు, ఈ ధర్మాలు, ఈ హిందూ మతాలు అవేవో మీ సొంత
ఇలాకాగానో మీకే తప్ప ఇంకెవరికి ఆయన మీద హక్కు లేదన్నట్టుగానో మీరు బాగా ఫీల్ అయిపోయి ఎవరో చేతికి మీకు పట్టం కట్టి మీకు రాచరిక వ్యవస్థ మీ చేతిలో పెట్టినట్టుగా మీరు ఫీల్ అవ్వడం అన్నది ఇది మొదటి తప్పు. మీరు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మొత్తం ప్రపంచ జనాభా 800 కోట్లు ఉంటే ఉండొచ్చు. పోనీ కనీసం మన వరకు మన హిందూ ధర్మం గురించి చెప్పుకునేది 135 నుంచి 150 కోట్ల మీద మనం ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళలోనూ స్పందన ఉంటుందమ్మా. ఇందులో ముస్లిం ఉన్నాడా లేకపోతే క్రిస్టియన్ ఉన్నాడా అనేది కాదు, భారతీయులము అంటున్నాం, భారత మాతాకి జై అంటాం. మరి భరతమాత దగ్గర ఉన్న చోట భరతమాతకి కూడా వేరియేషన్స్ ఉన్నాయమ్మా. ఓన్లీ హిందువులే నా మీద ఇల్లు కట్టండి, ఓన్లీ హిందువులే ఇక్కడ వ్యాపారాలు చేయండి, అలాంటి వాళ్ళకి కాంప్లెక్స్లు కట్టుకోండి నా మీద చెప్పిందా భరతమాత ఎక్కడైనా? లేదే. అట్లనే పంచభూతాలకి లేని పట్టింపులు మీకేలనమ్మా. వీచే గాలి, తాగే నీరు, మండే మంట, కింద పండించే పంట భూమి, పైన గొడుగుల నిరంతరం మనల్ని కాపాడుకునే ఆస్మాన్ ఆకాశం, ఇవన్నిటికీ లేని ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, నా బుద్ధుడు, ఎందుకమ్మా ఇవి? ఈ కులాల కుంపట్లు ఎవరి కోసం? ఈ మతాల మంటలు రేపడం ఎవరి కోసం? ఇప్పుడు ఎవరి మట్టుకు వాళ్ళు మనం అందరం హ్యాపీగా బతుకుతున్నాం. తెల్లవారు లేస్తే ఎవరి ఎజెండా వాళ్ళకు ఉంది కదమ్మా. ఎవరి గోల వాళ్ళదైనా ఒక ఈవీ గారు సినిమా తీసినట్టుగా ఎవరి గోల వాడిదే. తెల్లారులేస్తే మనం డ్యూటీలు పరిగెడుతున్నామా, వ్యాపారాలు చేసుకుంటున్నామా, ఉద్యోగాలు చేసుకుంటున్నామా, మన ఇంట్లో ఉన్న వాళ్ళకి డిపెండెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటున్నామా, పిల్లల చదువులు, ఇన్ని పనులన్నీ ఉన్నాయమ్మా. ఇవన్నీ వదిలి సాయిబాబా దేవుడా దెయ్యమా, సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్టా లేకపోతే ఇంకో నక్సలైటా? ఎందుకమ్మా ఇవి? ఏమ్మా దేశంలో ఇంకెంతకంటే మంచి గొప్ప సమస్యలు ఇంకేం లేవా? ఇదే తెలుసుకోవాలి. ఏమైనా రీసెర్చ్ స్కాలర్ నువ్వు ఏమైనా పిహెచ్డీ ఏమైనా ఎలగబడుతున్నావా అమ్మా? నీతో పాటు తందానా అంటే తానే తందానా అంటూ గొంతు శృతి కలిపి గోవిందనామాలు శృతి కలిపితే బాగుంటుందమ్మా. మీరు గోవిందనామాలు చేస్తూ ఉంటారని అన్నాను. నాకు చాలా ఇష్టం. వెంకటరామమూర్తి కీర్తనలో నేను అవన్నీ కూడా అంటే ఎక్కువగా ఇష్టపడేది కూడా ఈ గోవిందనామాలే. అందులో ఒక చిన్న పాట మీరు వినాలి. గోవిందనామాలు మీరు పాడుతున్నారు కదా. బృందావనమది అందరిది, గోవిందుడు అందరి వాడేనే ఆయన చెప్పాడు కదా. బృందావనంలో వెలిసిన కృష్ణుడు ఎవరైతే గోవిందుడు ఉన్నాడో ఆయన అందరికీ చెందినవాడు తప్ప ఒక్కళ్ళకి చెందినవాడు కాదని ఆయన పాటలో వినిపించాడు. అట్లానే ఆయన కూడా ఏం చెప్పాడు? భక్తుడికి నేను ఎప్పుడు సేవకుడినే అన్నాడు. మరి ఆయన అదే మీ వెంకటేశ్వరుడుగా గోవిందుడుగా ఆ 7 కొండల మీద వెలిసిన ఆయన పేరుని తీసిన అన్నమయ్య సినిమాలో కూడా ఆయన పాటలు పద్యాలు రాసుకుని ఆయన దగ్గరికి వచ్చి ఆయన పెళ్లి దగ్గరుండి చేయించి ఆయన పల్లకీలు మోసి ఆయన ఇది చేసి మీ భక్తులందరూ మీరు గొప్పవాళ్ళు రా నాయన, మేము సేవ చేసుకోవడానికి మీ కాళ్ళ దగ్గరికి మేమే వచ్చామని చెప్పాడు. ఏమమ్మా ఈ చిన్న చిన్న లాజిక్ల్లో ఇంకా మంచి లాజిక్ చెప్పాలంటే వేట తప్ప, వేటని ఆటగా బతికున్న ప్రాణాలని చంపి మంచిగా పచ్చి మాంసాన్ని పీక్కు తినే ఒక కిరాతుడుగా పేరొందిన భక్త కన్నప్ప సినిమా కానీ పోనీ కనీసం పురాణం కానీ విని ఉండుంటే మరి సాక్షాత్తు పరమేశ్వరుడిని టెస్ట్ కోసం ఆయన ఏదో లింగంలో కంట్లోంచి నీరు కారుతున్నట్టుగానో రక్తం కారుతున్నట్టుగా చూపిస్తే మొదటి కన్ను పీకి పెట్టడానికి చెయ్యడం పెట్టుకుని పెట్టాడు. మరి రెండో కన్ను పెట్టడానికి ఏం చేశాడమ్మా? అదే సాక్షాత్తు పరమేశ్వరుడికే కాలు ఆనవాళ్ళ కోసం కాలు పక్కకి లేపి లింగానికి పెట్టాడు. మరి అప్పుడు కూడా ఆయన ఏం ఫీల్ అవ్వలేదమ్మా. ఇంకా విష్ణు పురాణంలోకి వెళ్తే లక్ష్మీదేవి పాదాలు ఎత్తుతున్నప్పుడు విష్ణుమూర్తి గారు పవళించి ఉన్న టైంలో కోపిష్టిగా పేరు పొందిన వాళ్ళు ఇద్దరే మనకి మునీశ్వరులలో. ఒకడు విశ్వామిత్రుడు, రెండోడు దూర్వాసుడు. ఈ దూర్వాసుడు వచ్చినంటే ఆ పాలకులు అడ్డం పడితే నేను డైరెక్ట్గా దర్శనానికి వెళ్తున్నాను, నన్ను ఆపినందుకు మీరు రాక్షస జన్మలు ఎత్తుతారని వాళ్ళకి శాపం ఇచ్చి లోపల దూసుకొచ్చి పడుకున్న విష్ణుమూర్తి గారికి తెలుసు ఈయన వస్తున్నాడు, ఈయనకి ఎలాగో పరాభవం చేయాలి కాబట్టి ఈయన పట్టు పడదామని ఆయన తాపీగా పడుకున్నట్టుగా నటిస్తుంటే గుండెల మీద ఈడ్చి కాలుతో తన్నాడు ఆయన, కుడి కాలుతో వక్షస్థలం మీద. ఆ కోపంతోనే లక్ష్మీదేవి నేను కొలువు ఉండే స్థలంలో వాడు తన్నితే నువ్వు ముసిముసులు నవ్వుతావింది నాథా అని కూడా లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోయింది. ఆ అలిగి వెళ్ళిపోవడం ఎక్కడి వరకు వచ్చి వెళ్ళిపోయిందో తెలుసా అమ్మా? అదే వెంకటేశ్వరుడుగా ఆయన 7 కొండల మీద ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆమె దూరంగా విడిగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితికి దాపరించింది. ఇద్దరు భార్యాభర్తల మధ్యనే కీచులాట తెచ్చిన దూర్వాసుడి యొక్క శాపం అన్నది ఏదైతే ఉందో అది ఆయన కుడికాలులో 3వ కన్ను అన్నది
ఉన్నవాళ్ళు ఇద్దరే ప్రపంచంలో అప్పటికి. ఒకడు పరమేశ్వరుడు లలాటంలోనే మధ్యలో ఉన్నది. రెండోది మూడో కన్నంటూ కుడి కాలిలో అడుగుని కాలి కింద ఉన్నవాడు ఆ ఋషి ఒక్కడే. ఆయన పరాభవం చేసి, అయ్యో స్వామి ఎంత పని జరిగిపోయింది, మీలాంటి వ్యక్తులు తపోనిష్ఠులు చాలా గొప్పవారు, మాలాంటి వాడిని గుండెల మీద తిన్నందుకు ఈ ఆభరణాలు నీ కాలికి ఎక్కడ గుచ్చుకున్నాయో, ఎంత నొప్పి పెట్టుందో అని చెప్పి పాదాలు ఉత్తుతున్నట్టు ఉత్తి ఆ మూడో కన్ను చిదిపేసేయడంతో ఈయనకి అప్పుడు తలకున్న పొగరు అన్నీ కిందకి దిగి అప్పుడు జ్ఞానోదయం అయ్యి విష్ణుమూర్తిని అప్పుడు క్షమించు స్వామి అని చెప్పి ఆయన కళ్ళనీళ్ళ పర్యంతం అవుతాడు. ఇట్లాగా ఇప్పుడు ఆయనకి కన్ను చిదిపేశాడు అక్కడ ఆయన. కానీ తన్నింది మరి మనిషే, ఓన్లీ ఋషే. మరి పరమేశ్వరుని ఇక్కడ కాలుతోటి తన్నినప్పుడు లింగాన్ని ఆయన బాధపడలేదు. కానీ ఇక్కడ సాయిబాబా గారి గుళ్ళో ఆయన పాదాల కింద పెట్టారంటున్నారు. మరి విశ్వామిత్రుడి దగ్గర శుశ్రూష చేసిన రాముడు అవతార పురుషుడు విష్ణుమూర్తి అయినప్పుడు శుశ్రూష చేసిన గురువుకి పిలిచేవాడు ఆయన. మరి మీరెందుకు ఇవ్వలేరమ్మా గురువు అంటే? మీకు ఎందుకు ఈ కులమేంది, మతమేంది, ఇవన్నీ అవసరమా మనకి? ఎన్నాళ్ల క్రితమో ఎప్పుడో జరిగిపోయిన రచ్చలు రగళ్ళు అన్నీ అయిపోయినాయి. ఇవాళ ప్రశాంతంగా, ఈవేళ నిజంగా భారతీయుడిగా మనం పుట్టడం అనేది ఎంతో గొప్ప వరం. ఇది ఒక కర్మభూమి, వేదభూమి అని చెప్పుకోవడంతో పాటుగా కలిసి మెలిసి కలకాలం కొలువులు తీరి మనం మన పాలనను మనం చేసుకుంటూ మంచిగా ఇప్పుడిప్పుడే బతకగలుగుతున్నాం. ఒక నంబర్ 1 పొజిషన్లోకి భారత్ అంటే ఏంది, విశ్వగురువు అనే పిలిపించుకునే విధంగా ఎదగాలనుకున్నాం. విశ్వగురువు భారత్ అనే పిలుచుకునే గురువు అనే శబ్దాన్ని అందులో కూడా ఉంది, నువ్వు గమనించేవో లేదో. విశ్వగురువుగా మారాలంటే గురువు అనే వానికి ఎంత ఓపికగా ఉన్నాడో, ఆ గురువుకి ఎంత పూజనీయమైన స్థానం ఉందో, ఆ గురువుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో కనీసం మాన మర్యాదలు మంచి చెడ్డలు లేకుండా మంట కలిసిపోయేట్టు మన హిందూ ధర్మం పేరు చెప్పో, సనాతన ధర్మం పేరు చెప్పో అవాకులు చవాకులు పేలుతూ ఉంటే దైవం చూస్తూ ఊరుకుంటుందా? పరనింద అన్నది తప్పు అని చెప్పారు. ఇంకోళ్ళని నిందించడం అన్నది, ఒకళ్ళ వేలెత్తి చూపిస్తే 3 వేలు మనల్ని చూపిస్తాయని చెప్పారు. ఇన్ని చదువుకుంటూ ఇంత తెలివితేటలు మనం కలిగిన వాళ్ళం కాబట్టి అగ్రరాజ్యాలలో అన్ని పోస్టులు మనవే. అమెరికాలో ఉన్నది చక్రం తిప్పగలిగిన పెద్ద పెద్ద పోస్టులు మనవే. ఎంత గొప్పగా చెప్పుకునే భారతీయతని ఇక్కడే ఉండి ఇదే భారతీయంలో ఇప్పుడు నువ్వు ఆ బీజేపీ పార్టీలో ఉన్నావా? ప్రత్యేకంగా ఇప్పటికే లేనిపోని ముద్దలతో ఆయన కింద మీద అవుతున్నాడు. ఏమా మోడీ వెళ్ళి ఎవరైనా కాగలించుకోడా? ఇప్పుడు ఆయన ప్రధానమంత్రి అంటే ఒక హిందువులకి నా ప్రధానమంత్రి, ముస్లింలును మనకి మైనారిటీ క్రిస్టియన్లు కానీ వేరే ఇంకా మతాల వాళ్ళు ఎవరు లేరమ్మా మన దగ్గర. ఇదేందమ్మా ప్రభువులకి. అందుకనే మీకు చెప్తాను మరొకసారి, విచక్షణా జ్ఞానాన్ని మీరు చూడండి, వివక్షత అన్నది లేకుండా చూడండి, విజ్ఞానాన్ని పెంపొందించుకోండి, పంచండి. అంతేగాని మనోభావాలు దెబ్బతినేటట్టుగా మనుషుల మధ్యలో మంటలు రేపి ఉన్న బంధుత్వాలు, బంధాలు, అనుబంధాలు, సంబంధాలు తెంపేసే విధంగా తయారవడం అన్నది సిగ్గుచేటైన విషయం. మీకు రాణించాలి అనుకున్నా, మీకు ఒక పర్సనల్గా మీకు పేరు ప్రఖ్యాతలు తెప్పించుకోవాలంటే ఇలాంటి పనికిమాలిన వీడియోలు పెట్టో, ఆయన దేవుడు కాడు, వీడు దెయ్యము, వాడికి పూజ అక్కర్లేదు, వీడికి గుడి అక్కర్లేదు, వాడికి గోపురం, నువ్వెవరు మా డిసైడ్ చేయడానికి? నీకంటూ నీ ఇష్టాలు నీకు కొన్ని ఉంటాయిగా. నీకు ఏది తినాలందో అది తింటావు, నీకు ఏది బట్టలు వేసుకోవాలంటే అది వేసుకుంటావు, నీకు ఎక్కడ నచ్చితే అక్కడ ఉండగలుగుతావు, లేకపోతే వెళ్ళిపోతావు. ఇలాంటి నీకంటూ నీ సొంతంగా నీకు తీసుకునేవి ఎన్నో, నీ కోసం నువ్వు ఆలోచించిన దానివి. ఇంకోటి గురించి నువ్వెవరమ్మా? ఆర్ యూ ఎనీ డిక్టేటర్? నీకు అంత పోనీ పరిజ్ఞానం ఉందా? ఆయన వయసు అంత ఉందా? ఆయనకి ఏమైనా సమకాలిక రాలవా? నువ్వేమైనా ఎవరికమ్మా మీరు పేర్లు పెడతారు? ఏం తెలిసిన మీకు పేర్లు పెడతారు? ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ఎన్ని రకాలు చేశారు. ఇంకోటి మృత్యువును కూడా ఆయన తీసుకుని ఆయన వరం వధించి వెళ్ళిపోయాడు, ఆయన సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఏమీ తెలియకుండా ఎందుకమ్మా మాట్లాడతారు? సాటి వాడికి ఒక సాయం చేయడానికి చేతులు కాళ్ళు రావు, కానీ ఏదో స్టేట్మెంట్లు ఇవ్వడానికి ఉంది కదా మైకనో ఎదురుకుండా ఒక వీడియో పెట్టేసేసి 10 మందిలోకి తోసేసేసి తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అని చెప్పి అవతల మయాన్ని నిప్పులు పెట్టడం, ఇదా గొప్పతనం? ఇవా మనకి తెచ్చేది? పదవులు ఇస్తాయా? ఇవా మనకి అవకాశాలు ఇస్తాయా వేషాలు వేయడానికి? ఎంతమంది లేరమ్మా? మన తెలుగులోనూ హిందీలో పాడిన ముస్లింల వాళ్ళని పిలిచి మనం పాటలు పాడించుకోలే, క్రిస్టియన్ల వాళ్ళు వచ్చి మనకు పాటలు పాడట్లే.
ఎందుకు ఎవరికి లేని పనికిమాలిన చెత్తనంతా తీసుకొచ్చి ఈ సోషల్ మీడియా అనే అతి పవిత్రమైన వేదిక ఇది. నేను ఇందాక మీకు చెప్పాను, మీడియా అంటే మోరల్ అండ్ ఎథికల్ డివోషనల్ అన్నది ఒక ఆర్గనైజేషన్, అది ఒక మంచి ఒక వేదిక, అంటే ఒక స్టేజ్ ఇది. ఈ స్టేజ్ని ఏ ఏజ్లో పడి వచ్చిన వాళ్ళనైనా నీకు రావద్దని చెప్పలేదు, కానీ గేజీలు పెట్టి మీరు కేజీలు పెడదామని మీరు ప్రవర్తించే తీరుతెన్నులు అన్నది చాలా నిస్సిగ్గుగా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా వమ్మైన రోజుని గుణం బాగుంటే దినం బాగుంటుంది అన్నారు. మన నోరు బాగుంటే మనకు ఊరు మంచిదవుతుందన్నారు. మన నోరే మనకి తేడా అన్నది తెచ్చిపెడుతుందన్నారు. పేరు ప్రఖ్యాతులు పెంచినా ఇదే నోరు, ఇదే భావజాలం, ఇదే భావ ప్రకటన కరెక్ట్గా మీరు ఇవ్వండి. బంధుత్వాన్ని పెరిగేటట్టు చూడండి, బంధాలు అనుబంధాలు సంబంధాలు మెరుగుపడేటట్టు చూడండి తప్ప ఇదే సోషల్ మీడియా వేదికగా ఒకళ్ళ మధ్యన ఒకళ్ళకి నిప్పులు రాజేసి దాంట్లో చలి కాచుకుందామని చూసే చెడు ఆలోచన అన్నది ఏ కర్రకి నిప్పు ఉందో ఆ కర్ర కాలి బూడిదవుతుంది అన్నది ఎంత సత్యమో, మీరు చేసే పనులకి ఆ దైవమైనా సరే క్షమించలేని పరిస్థితే వస్తే, మన కరోనా వచ్చినప్పుడు ఒక మాట అన్నారు, అప్పుడు ఒకసారి బిగ్ బ్యాన్ అన్నది ఒకటి మనకి ప్రయోగం చేశారు, భూమిలోకి బొక్క పెట్టి బాంబులు వేసి కొట్టి. అలాంటప్పుడు ఏం జరుగుతాయని చెప్పింది శాస్త్రం, ఏం చెప్పింది, వినాశ్ కాలే విపరీత బుద్ధి, ఎవడికి పోయే కాలం దాపరిస్తుందో వాడు దానికి తగ్గట్టుగా ప్రవర్తించి వాడి పీకి మీద కత్తి వాడే పెట్టుకుని కోసుకుంటాడు. ఎవడో వచ్చి ఏదో చేసాడని చెప్పకండి, ఎందుకంటే చేసేవి మీ చేతులు, ఆ చేతుల్లోంచి వచ్చేవే మీ చేతలు, ఆ చేతలే ఇస్తాయి మీకు వెతలు, లేకపోతే ఇస్తాయి కథలు. లేదన్నప్పుడు మీకేముంటాయి? మీకు చరిత్ర సృష్టించే వాళ్ళు అవుతారా, చరిత్రలో ప్రసిద్ధులు అవుతారా, చరిత్రహీనులుగా మిగిలిపోతారా? థింక్ అబౌట్ ఇట్. సీరియస్లీ ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియా వేదికగా ఇవాళ దేవుళ్ళ మీద నుంచే ప్రశ్నించేంత గొప్ప స్థితికి మనం ఎవరో ఎదిగిపోయిన వాళ్ళం కాము. ఒకవేళ ఎంత ఎత్తుకు ఎదిగిపోయినా ఒదిగే ఉండాలి. మీరు నేర్చుకున్న సైన్స్ పాఠాలు ఏం చెప్పినాయి, ఎంత గాల్లోకి నువ్వు రాయి పైకి విసినా తిరిగి అది ఎక్కడికి వస్తుంది? కింద భూమి మీదకే. గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగిపోయినా ఒదిగి ఉండమని చెప్పారు పెద్దలు. ఎత్తుకు ఎదిగిపోయానంటే కళ్ళు నీకు ఆకాశాన్ని చూస్తే నీకు కింద గోతులు నూతులు ఏం కనిపిస్తాయి? కిందకు చూడమ్మా. కొంచెం నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవింద అన్నారు కదా, అంటే ఇక్కడ కులము అంటే ఏంటంటే అందరూ మెచ్చుకునే విధంగా, అందరితో పంచుకునే విధంగా, అందరితో ఆత్మీయత పెంచుకునే విధంగా పెరిగితే నేనెవ్వడో అడగడు. ఇవాళ కాలం అనేది తీసేయాలి. అసలు ఈ కులం ఏందో మతం ఏందో ఏమమ్మా, వాళ్ళు పీల్చేవి అవే గాళ్ళు అవే నీళ్లు తాగుతున్నారు. మన ఒంట్లో ఉన్నది అదే రక్తమాయ. మన యాక్టివిటీకి వాడే యాక్టివిటీ ఏమి తేడా లేదా? కాకపోతే ఎటొచ్చి మీరు ఏం చేస్తున్నారంటే పక్కాగా ప్రత్యేకంగా ఏదో వీళ్ళని టార్గెట్ చేయాలని చేస్తున్నారనే బదనాం అనేది మిగతా హిందువులు కూడా మీరు పురుగుతున్నారు. మీరు చేసే ఒక చిన్న చిన్న తప్పిదాలు చిరు తప్పిదాలే అనుకుంటున్నారేమో, చిన్నదే గుండు సూది, కానీ దానికి కూడా గుచ్చుకునే స్వభావం ఉంది. ఇది ఒకటి గుణపామే అక్కర్లేదు, దానికి అర్థమవుతుందమ్మా. సో ఒక మంచి మాట, ఒక మంచి ఆట, ఒక మంచి పాట మనసుకి ఎంత ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాయో ఆ రకంగా మనం కూడా సోషల్ మీడియా వేదిక ఈ గొట్టం ఉన్నది, పొగ గొట్టం ఉన్నది మన ఇంట్లో పెట్టేవారు, వ్యర్థాన్ని బయటికి పంపిస్తుంది. అది ఇక్కడ అర్థాలని మనం పెట్టుకోవడానికి నీ గొట్టం అదే మన యూట్యూబ్. ఈ యూట్యూబ్ అనే గొట్టాన్ని దేనికి వాడుకోవాలి? వ్యర్థమైన వాటిని పెట్టడానికి కాదమ్మా, అర్థవంతంగా ఉండే వాటిని పెట్టండి. 10 మందికి ఆదర్శంగా మిగిలేటట్టు చూడండి. వ్యూలు పెరిగాయి లేదా, పైసలు వస్తాయా లేదా అన్నది కాదు ఇక్కడ. ఎట్టి పరిస్థితిలోనూ నిజంగా నీకు తెలిసిన మంచి విజ్ఞానాన్ని 10 మందికి పంచి 10 మందికి జ్ఞానజ్యోతినిచ్చి చీకటిలోంచి వెలుతుల్లోకి వచ్చే విధంగా ప్రయత్నించండి. చాలా అదృష్టం అన్నది ముఖాల మీద రాసి ఉంటుందంటారు, చేతుల్లో గీతలు అంటారు, జ్యోతిషంలో రాతలు అంటారు. ఇవి కావమ్మా, మనం చేసుకునే పనిని బట్టే మనకి భగవద్గీతలో కృష్ణుడు కర్మ సన్యాసంలో చెప్పాడు, కర్త కర్మ క్రియ నీదే. నువ్వు చేసే కర్మలకి ఆ క్రియ యొక్క ఫలితాన్ని పొందేది నువ్వే, కర్తవ్యం. సో ఇక్కడ కిం కర్తవ్యం, ఏం చేద్దామని ఆలోచన చేయి. ఇక్కడి నుంచి ఒక మంచి మార్గంలో, ఒక మంచి ఎదుగుదలతో నువ్వు ఒక సెలబ్రిటీగా, ఒక సినీ నటిగా ఎదిగినా సంతోషమే మాధవిలత, చిన్నపిల్లవి. నెక్స్ట్ ఇంకోటి, ఒక సాఫ్ట్వేర్ రంగంలో నువ్వు ఒక మంచి కొత్త సాఫ్ట్వేర్లు ఏమైనా కనిపెట్టో, దేశానికి మంచి ఇన్కమ్ వచ్చే విధంగా ఒక ఇంజనీర్గా ఎదిగిన సంతోషమే. లేదు ఇదే రాజకీయాన్ని నీ పునాదిగా తీసుకుంటావు అనుకుంటే ఒక పొలిటీషియన్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ దైవం యొక్క ఆశీస్సులు ఉండాలి. మనం చిన్నవాళ్ళం, మనది పిచ్చిక జీవితం, మనది బ్రహ్మాస్త్రానికి గురి కావడద్దు.
అందుకని దైవాల మీద పోకండి. దెయ్యాలు ఏమైనా చేస్తాయన్నా కూడా ఆఖరికి దిక్కు అన్నది దేవుడే. ఆఖరికి బాగా గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాల కోర్సు చేసి కంప్లీట్ అయిన డాక్టర్ దగ్గరికి మనం హడావిడిలో మన ఒక బంధువుకి ప్రాణం మీదకి వచ్చినప్పుడు తీసుకెళ్తే నేను చేయగలిగినంతా చేశాను, ఇంకేదైనా ఉంటే ఆ పైన ఉన్నవాడి చేతిలో ఉందని అన్నాడు తప్ప, మీరు ప్రతి హాస్పిటల్లో చూడండి, మరి దేవుడి వినాయకుడి బొమ్మ లేకపోతే ఏదో ఒక దేవుడి బొమ్మ అక్కడ కనిపిస్తుంది కదా. అంటే అర్థమైందమ్మా, ఇంతమంది అందరూ నమ్మే దైవాలని అందరూ ఇళ్ళలో పెట్టుకుని పూజించే దైవ రూపాలలాగా వాడు కొలుస్తూ ఉంటే మీరెవరమ్మా కాదనడానికి? మీకు ఏం హక్కు ఉందని? మీరెవరు చెప్పడానికి? అంటే ఎవరిని పూజించాలో ఎవరిని పూజించకూడదో చెప్పడానికి ఎవరు మీకు పట్టాలు ఇచ్చారు? ఎవరు మిమ్మల్ని పట్టాలు ఎక్కిచ్చారు? ఈ పని మీద ఇదే పని మీద తిరగమని ఎవరు చెప్పారమ్మా? ఇంక వేరే ఏమీ లేవా? ఆకలితో అలమటిస్తున్న అన్నార్థులు ఎంతోమంది ఉన్నారు. అనాథాశ్రమాల్లో ఎవరైనా వచ్చి పెంచుకుంటారేమో అని చూసే దిక్కులేని చిన్న పసిపిల్లలు ఉన్నారు. చేస్తే మంచి పనులు చేయండి, చేయకపోయినా పర్వాలేదు. కాకపోతే ఇలాంటి చిత్రీ పనులు, ఏదో పనికి మాలిన పనులు చేసి మీరు మిగతా వాళ్ళకి దెబ్బ తినేటట్టు కాకుండా మీరు దెబ్బ తినకుండా చూసుకోండి. ఇది జీజీసీ టీవీ నుంచి మా విశ్లేషణ. ఇందులో ఎవరిని మనోభావాల్ని నొప్పించడానికో ఎవరినో మేము మెప్పించడానికో చేసేది కాదు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటే ఎవరికి రుచించదు. కాకపోతే నువ్వు చేసే ప్రతి ఒక్క వ్యాఖ్యానం నీ యొక్క ఒక పరువు మర్యాదలతో పాటు 10 మందికి ఉన్న మానవ సంబంధాలను కూడా కలిసి ఉంటాయి. సో ఇది గుర్తెరిగి ప్రవర్తించండి. సోషల్ మీడియా వేదికని దేనికి పడితే దానికి వాడుకునే ప్రతి ఒక్క సోదరుడికి సోదరికి అందరికీ యూట్యూబర్లందరికీ ఒకటే మా విజ్ఞప్తి, సోషల్ మీడియా వేదిక అన్నది 10 మందికి ఆదర్శవంతంగా ఉండే విధంగా మీకు తెలిసిన ప్రతి చిన్న విషయాన్ని, విజ్ఞానాన్ని పంచండి, అనుబంధాన్ని పెంచండి. నమస్తే.